సికింద్రాబాద్ అడ్డగుట్టలో రజక సంఘం ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎం శివ ఆధ్వర్యంలో పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎం శివ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎక్స్ సిటీ చైర్మన్ జి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు పి మహేందర్, ప్రధాన కార్యదర్శి పి శ్రీను, ఎం రాజు, సిహెచ్ కిషన్ స్వామి మరియు సికింద్రాబాద్ రజక ఫ్యామిలీ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రజక సంఘము చాకలి ఐలమ్మ వర్ధంతిని మన రజకులందరూ జయంతిని మన అడ్డగుట్ట తుకారాం గేట్ అందరు కలిసి చాకలి ఐలమ్మ జయంతిని మనము ప్రతి సంవత్సరము ఇట్లనే చేసుకోవాలి. చాకలి ఐలమ్మ ఆశయాలని నెరవేర్చాలని మేము అందరం కోరుకుంటున్నాం. అడ్డగుట్ట రజక సంఘం ఈరోజు చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా అడ్డగుట్ట రజక సంఘం తరపు నుంచి మరియు సికింద్రాబాద్ రజక ఫ్యామిలీ నుంచి ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న అడ్డగుట్టకు సంబంధించిన రజకులందరూ కూడా ఒక స్టేజ్ పైకి వచ్చి ఈ జయంతిలు జరపడం చాలా సంతోషకరమైన విషయము. ఇలాగే మన రజకుల ఆశయాల గురించి మళ్ళీ అధికారం గురించి పోరాటాలు జరుపుతూ మన రజక హక్కులను కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. గురించి చాకలి ఐలమ్మ జయంతి దాంతో చెప్పండి. జయంతి సందర్భంగా మేమందరము రజకులము జరుపుకుంటున్నాము. ఆమె పోరాడి సంపాదించిన హక్కుల గురించి మేము కూడా కొంచెం లేడీసు ఆ రోజులల్లో అంత పోరాడింది కాబట్టి ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాము అది మనం ఆలోచించుకోవాలి. మన హక్కుల గురించి మనం కొట్లాడాలి. ఆ రోజులలో ఆమె ఏం తెలియకుండా అట్లా సాధించిందంటే మనం కూడా కొంచెం సాధించేది ఉన్నది తెలుసుకోవాలి. మనం కూడా మన హక్కుల గురించి కానీ దేని గురించి కానీ మనం అది తెలుసుకోవాలి. అదే ఐలమ్మ 129వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఐలమ్మ ఆశయాలను మనం నెరవేరాలని కోరుకుంటున్నా. మరి టాంగుబండిపై మన ఐలమ్మ విగ్రహం పెట్టేదాకా మనం రజకులం అందరం పోరాటం చేయాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.